వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. తిరుప్పావైలో ఈరోజు మనం ధనుర్మాసంలో 16వ పాసురంలోకి ప్రవేశించాం. 16వ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం. కొన్ని పాసురాలు విశేష పాసురాలు ఉంటాయి. మనం పుస్తకంలో చూసినట్లయితే ఆ పాసురం కంటే ముందు ఒక నక్షత్రం గుర్తుంటుంది, స్టార్ మార్కు. అవి ఇవన్నమాట విశేష పాసురాలు అన్నమాట. ఆచార్య ప్రధానమైనటువంటి పాసురం ఈరోజు పాసురం. నాయగనాయ్ నింద్రనంద గోపనుడయ కోయిల్ కాపానే. ఈ గోపికలందరూ కూడా అందరినీ నిద్ర మేలుకొల్పొచ్చేసి మొత్తం నందకులంలో ఉండే అందరూ కూడా ఒక చోట చేరారు. చేరి నడుచుకుంటూ ఆ గడగడ వణికే చలిలో కృష్ణుడి భవనం దగ్గరికి చేరారండి. ఆ భవనం దగ్గరికి చేరితే బయట ఇద్దరు కావలి వాళ్ళు ఉన్నారనమాట. ముందు కావలి వాళ్ళని ప్రార్థిస్తున్నారు. నాయగనాయ్ నింద్ర నంద గోపనుడయ కోయిల్ కాపానే. అంటే ఎవరి దగ్గర పని ఉన్నప్పుడు కానీ పెద్దలను కానీ ఎలా మాట్లాడాలి అనేది ఇందులో ఈ పాత్రలో చాలా చక్కగా తెలుస్తుంది. చూడండి, ఏ కాపలావాడా తలుపుది అలా అంటలేదు. అబ్బాబ్బాబ్బా, ఏమి భాగ్యమయ్యా మీది. లోకంలోని అందరినీ కాపాడేది ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఎవరు? కృష్ణుడే. ఆ కృష్ణుడిని కాపాడేది ఎవరు? నందుడు తండ్రి. ఆ నందుణ్ణి కాపాడేది ఎవరు? ఈ భవనం. ఆ భవనాన్ని కాపాడేది ఎవరు? మీరు. ఏమి భాగ్యమయ్యా అంటున్నారు కదండి. ఎంత లాజిక్ చూడండి అసలు. అంటే వెంటనే వాళ్ళకి ప్లీజ్ అయిపోతారబ్బా, ఎంత మంచి మనుషులు, వీళ్ళకే సాయం చేద్దాం అని అనిపించేస్తుంది అనమాట. నాయగనాయ్ నింద్ర నంద గోపనుడయ కోయిల్ కాపానే. కోయిల్ అన్నారు చూడండి. కోయిల్ అంటే కోవెల. పరమాత్మ ఉండేది ఎప్పుడు కూడా కోవెలే. మీరు తమిళనాడుకి కేరళకి వెళ్ళండి, విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలు కావాలంటే టెంపుల్ అని మందిరం అని ఏమన్నా అర్థం కాదు వాళ్ళకి. కోయిల్ కోయిల్ ఎంగే అంటే చెప్తారు అనమాట. అంటే ఆ కోవెల అనమాట. కోవెలనే కోయిల్ అట్లా అనమాట. కోయిల్ కాపానే కోడి తోన్రం తోరణ వాషల్ కాపానే. అంటే ఆ తోరణాలు ఉన్నాయి, మాకు పైన కట్టే గుమ్మానికి పైన ఉండే మకర తోరణం అంటారు కదండి, ఆ మకర తోరణ ద్వారాన్ని కూడా కాపాడుతున్నారు. ఏమి భాగ్యమయ్యా. ఈ ఇల్లు మామూలు ఇల్లునా, సామాన్యమైన ఇల్లునా? భగవంతుడిని కాపాడే ఇల్లు. ఆ ఇల్లుని మీరు కాపాడుతున్నారు. కోడితోన్రం పైన జెండా ఉంది. తోరణవాసల్ కాపానే. పైన ఎందుకు జెండా పెట్టారు తెలుసా స్వామి? వీళ్ళకి ఏ తెల్లవారుజామున చీకట్లలో కానీ ఎప్పుడు కానీ ఇగో ఇది కృష్ణుడి ఇల్లు అని అర్థం కావాలంటే పైన ధ్వజం ఉండాలన్నమాట. అందరి గోపికలకి మంచిగా తేలిగ్గా రూట్ అర్థం అవడం కోసం అట్లా పెట్టాడట స్వామి. అయిపోయింది. మణి కదవం తాల్ తిరవాయ్. వీళ్ళు ఇలా అనేసరికి వాళ్ళకి చాలా ఆనందం అయిపోయింది. వచ్చేయండి వచ్చేసేయండి లోపలికి అన్నారు. అయ్యో స్వామి అలా కాదు, మీరే మణులతో కూడినటువంటి ఆ తలుపు గడి మీరే తెరవాలి, నేను తెరవం, మీరే తెరవాలి అని చెప్తున్నారు. ఎందుకు? ఆ స్వరూపం కాదయ్యా, మీరు అనుమతించారు అంటే మీరు తెరవటమే స్వరూపం. అంటే మా బాగానే ఉంది కానీ ఒకప్పుడు స్వామికి నష్టం చేయడానికి, స్వామిని చంపటానికి ఒక పూతన వచ్చింది, రాక్షసి. అంటే మరి ఎవరిని ఎట్లాగా సందేహించాలో అర్థం కావట్లేదమ్మా. అంటే అంటుంది కదా ఆండాళ్ళ తల్లి గోష్ఠి, అయ్యయ్యో అదెవరో పూతన రాక్షసి. కానీ ఆయరు సిరుమియరో ముక్కు, మేము చాలా చిన్నపిల్లలం, కుడి ఎడమలు తెలియనటువంటి, కల్లా కపటం తెలియనటువంటి చిన్న పాపలం మేమంతా కూడా. మాకు ఆ రాక్షసికి పోలిక ఎక్కడయ్యా? అది స్త్రీ రూపంలోనే వచ్చి ఉండొచ్చు, మేము స్త్రీలమే కావచ్చు,
కానీ మేము పూతన రాక్షసులం కాదు అయ్యా, మేము చిన్న పాపలం. ఆ చిన్న అంటే చిన్న లేగ దూడలాగా కూడా వచ్చాడు ఒకసారి. చిన్నవాళ్ళంటే వాళ్ళు కరెక్టే అనుకోవడానికి వీలుందా? లేదు. చిన్న లేగదూడ అవతారంలో వస్తే స్వామికి ఎంత కష్టమైందో తెలుసా అంటే, అయ్యో స్వామి, మేము లేగదూడలం కాదు, కుడి ఎడమలు తెలియని చిన్న పాపలం, స్వామిని దర్శనం చేసుకోవటమే మాకు కావాలి, ఇంకేమీ అవసరం లేదు. నేను అట్లా దూరంగా ఒకసారి స్వామికి ఇలా నమస్కారం చేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే మమ్మల్ని ఈరోజు రమ్మని స్వామి చెప్పాడు, మీకు చెప్పలేదా? నిన్నలే వాయ్ నేరందాన్ మాయన్ మణివண்ணన్, నిన్నలే వాయ్ నేరందాన్ తూయోమాయ్ వందోం తుయిలెజ పాడువాన్. పరిశుద్ధమై వచ్చాం, ఎటువంటి చెడ్డ ఆలోచన లేదు మాకు. తుయిలెజ పాడువాన్, స్వామికి మేలుకొలుపు పాటలు పాడాలి అనేది మా ఇష్టం. అంతేకాదు వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా, వద్దు వద్దు అని ముందే నిషేధపు మాటలు మాట్లాడకండయ్యా. నీ నేసని లైక దవం నీకు ఏలో రెంబావాయ్. రెండు తలుపులు ఒకదానికొకటి దగ్గరగా చేర్చబడి ఉన్నటువంటి ఆ తలుపులను, మణులతో కూడినటువంటి ఆ గడులను స్వామి మీరే తెరవండి. ఇది వినయంతో కూడినటువంటి ప్రార్థన. మనకేదైనా ఒక పని ఒకళ్ళతోటి అవసరం ఉందంటే కాస్త తగ్గి, కాస్త మనల్ని మన గురించి మనం పరిచయం చేసుకొని భావం శుద్ధిగా ఉండి ఇన్ని జరిగితే కానీ పని జరుగుతుంది. చూడండి, వాళ్ళు అనుమతించేశారు, తలుపు తీసేశారు, వీళ్ళందరూ కూడా లోపలికి ప్రవేశిస్తారు. రేపటి రోజు అంబరమే తన్నీరే అంటూ, అది కూడా చాలా గొప్ప పాసురం. స్వామి యొక్క దర్శనాన్ని, బలరాముడి దర్శనాన్ని, యశోదానందుల దర్శనాన్ని కూడా చేసుకుంటారు వీళ్ళందరూ కూడా. రేపటి పాసురం రోజు తిరిగి కలుద్దాం. జై శ్రీకృష్ణ.